నేచురల్ స్టార్ నాని గతేడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. కెరీర్లో డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని సినిమాకి కొత్తదనం చూపిస్తూ వస్తున్న నాని ఇప్పుడు మరోసారి సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. రీసెంట్గా హాయ్ నాన్న సినిమాలో తన క్లాస్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో యాక్షన్ మోడ్లోకి దిగాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో నాని కంప్లీట్ యాక్షన్ అవతార్లో కనిపించబోతున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే నాటికి షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత బలగం సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణుతో నాని ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నాని వేణు ప్రాజెక్ట్ కి సంబంధించిన కథా చర్చలు జరగ్గా ఇటీవలే ఫైనల్ నెరేషన్ కూడా కంప్లీట్ అయినట్టు తెలిసింది. వేణు చెప్పిన కథకి నాని చాలా ఇంప్రెస్ అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఆసక్తికర లీక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తెలంగాణ పల్లెటూరులో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ అంటున్నారు. నాని ఇదివరకే శ్యామ్ సింగరాయ్ సినిమాలో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. అందులో సాయి పల్లవితో లవ్ సీన్స్ హైలైట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జెర్సీ కూడా వింటేజ్ వైబ్స్ తో వచ్చింది. దసరా సినిమా కూడా వెనకటి కాలంలో జరిగిన కథే. ఇప్పుడు మళ్ళీ నాని కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీతో పాత కాలానికి తీసుకెళ్లబోతున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని నటించిన దసరా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి బలగం వేణుతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా నాని కెరీర్ లో ఈ ప్రాజెక్ట్ మరో మైల్ స్టోన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రజెంట్ హీరోయిన్ కోసం వెతుకులాట కొనసాగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.